Hey guys, welcome back to our channel. So ee roju manamu Ark Ultimate Mobile Edition game naithe play cheyabodunam. Late cheyakunda game naithe start cheddam. సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే ఆర్క్ అల్టిమేట్ గేమ్ ఆడండి, గేమ్ చాలా బాగుంటుంది, సీరియస్ తీయండి అని అడగడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి అయితే నేను ఆర్క్ అల్టిమేట్ గేమ్ని అయితే సీరియస్ కొద్దిగా తీద్దాం అనుకుంటున్నాను. అండ్ దీన్ని నేను డిలీట్ చేశాను, బట్ మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. సో దీంట్లో నాకు క్యారెక్టర్స్ అయితే అంతగా నచ్చలేదు గైస్. సో నేనైతే ఏదో ఒకటి అలా సెలెక్ట్ చేసుకొని మనకు క్రియేట్ పైన నొక్కేసాను. అండ్ మనకు ఒక స్టోరీ ప్లే అవుతుంది. సో అది జస్ట్ చిన్న నార్మల్ స్టోరీ అన్నట్టు. అండ్ మనం ఇప్పుడు వేరే వరల్డ్ అనేది లేస్తాం. సో దీన్ని నేను ప్లే చేయకపోవడం రీజన్ కూడా ఒకటి ఉంది, ఎందుకంటే ఇది చాలా లాగ్ అవుతుంది నా మొబైల్లో. అండ్ అంటే టుమారో ఆన్లైన్ సర్వర్ గేమ్ ఉంది కదా, సో దాని ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు వన్స్, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సో నేనైతే దీన్ని ఎందుకు ప్లే చేయొద్దంటే బిగ్ రీజన్ ఇదే గైస్, ఇది చాలా లాగ్ అవుతుంది నా మొబైల్లో. అండ్ అంటే నేను దీన్ని తర్వాత స్టార్ట్ చేద్దామేమో అనుకున్నాను, బట్ మీ రిక్వెస్ట్ అంతగా ఉంటే మళ్ళీ నేను ఇగ్నోర్ చేయలేకపోయాను. సో దాన్ని అయితే తీయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ట్రాక్షన్స్ అయితే చెప్తున్నారు, సో వాటిని అయితే నేను అన్నిటినీ ఓకే అయితే చేసేస్తున్నాను. సో ఫైనల్గా మన అన్నీ వాళ్ళు చెప్పే టిప్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వైవ్ అవ్వాలి. అండ్ ఇక్కడ నాకు ఇదే మెయిన్ పాయింట్, హౌ టు సర్వైవ్. ఎందుకంటే మనకి టుమారో ఆన్లైన్ సర్వర్లో అంత ఐటమ్స్ కాకపోయినా కొన్ని ఐటమ్స్ నాకు అర్థమయ్యేది, బట్ దీంట్లో అయితే నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. సో నేనైతే కొంచెం అటు ఇటు వెళ్ళి చూసేసరికి మనకైతే చాలా దగ్గర స్టోన్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్టోన్స్ని అయితే నేను తీసుకున్నాను. అండ్ దీన్ని నేను చంపొచ్చా? ఓకే చంపొచ్చు ఐ థింక్, బట్ నేను ఇంకా దీన్ని చంపలేదు. అండ్ ఇక్కడ మన లెవెల్ అప్ కూడా అయిపోయింది, అసలు ఎందుకైందో కూడా నాకు తెలియట్లేదు. సో ఇక్కడ ఇంకొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయి, సో వాటిని తీసుకున్నాను. బికాజ్ మనకి ఫస్ట్ థింగ్ స్టోనే కావాలి. ఏదైనా క్రియేట్ చేయాలంటే కత్తి క్రియేట్ చేయనా స్టోన్ కావాలి. మనం టుమారో ఆన్లైన్ సర్వర్లో తెలుసుకున్నాం కదా, సో దానివల్ల నాకు కొంచెం అయితే తెలిసిందన్నట్టు. సో ఇక్కడ మనం ఈ అన్ని ఐటమ్స్ని అయితే క్రియేట్ చేయాలి, బట్ వాటికి కొన్ని ఐటమ్స్ కావాలి, అవి కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. కట్టెలు ఇది అని చూపిస్తుంది. స్టోన్ అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ కట్టెలు కూడా కావాలి, కాబట్టి మనం ఇప్పుడు ఒక చట్నీ లెంకి ఆ చట్నీ చెక్కం పక్కం పలగొట్టాలన్నట్టు. సో ఫటాఫట్ వెళ్ళి ఇంకా చట్నీ కొడదాం. మన చేతులతోటే కొట్టడానికి ఉంటుంది దీనిలో, అంటే జస్ట్ దీనిలో బేసిక్ నుండి ఉంటుంది మనం ఎలా సర్వైవ్ చేయాలి అనేసి. అండ్ ఈ చెట్లల్లో నాకు బెర్రీస్ కూడా దొరికినాయి అన్నట్టు, క్యాండీస్ బెర్రీస్ అవన్నీ దొరికినాయి. సో వాటిని కూడా తీసుకుంటా నేనైతే ముందుకు సాగుతున్నాను. బట్ ఇక్కడ కూడా కొంచెం నా ఫోన్ ల్యాగ్ అవుతుంది. దీంట్లో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను ప్లే చేసేటప్పుడు చాలా ఇరిటేట్గా ఉంటుంది, ఇది చాలా ల్యాగ్ అవుతుంది. అండ్ నాకు దీంట్లో అర్థం కావట్లేదు, బట్ మీకోసమైనా ఈ సిరీస్ నేను కంటిన్యూ అయితే చేస్తాను. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్కి అయితే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ చెట్లల్లో మనకి చాలా ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి, బట్ అది ఎట్లా దొరుకుతున్నాయో అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. బట్ బాగానే ఉన్నాయి గైస్, గ్రాఫిక్స్ అవన్నీ ఇప్పుడైతే నేను కొంచెం ఎడిట్ చేసుకున్నాను. అంటే మా అన్నయ్యకి చెప్పాను, నాకు దీనిలో సెట్టింగ్స్ చేయడం, ఓపెన్ వరల్డ్లో సెట్టింగ్స్ చేయడం అంటే నాకు అర్థం కాదు, బట్ కొన్ని సెట్టింగ్స్ అయితే తెలుసు. సో మా అన్నయ్యతో అయితే చెప్పి దీనిలో కొన్ని సెట్టింగ్స్ చేయి, నా మొబైల్ ల్యాగ్ కాకుండా. సో మా అన్నయ్య అయితే కొన్ని సెట్టింగ్స్ చేశాడు. సో ఆ సెట్టింగ్స్ని కొంచెం వరకు గేమ్ అనేది మనకి స్మూత్ అనేది వచ్చింది, బట్ మరీ అంత రాలేదు గైస్. మనం స్పీడ్గా రన్ చేసామనుకోండి అది అక్కడ లాస్ అవుతుంది, మొత్తం డిట్టు బట్టి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ని అయితే తిన్నాను అన్నట్టు. అండ్ ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి దీన్ని చకా గుద్దిన అన్నట్టు, ఎందుకంటే మనకు దీంతోటే వస్తున్నాయి. ఇక్కడ మనం సైడ్కి చూస్తే మనకు కనిపిస్తాయి. సో వీటితోటైతే నేను క్రియేట్ కూడా చేస్తాను ఈరోజు, ఎందుకంటే డే 1 అన్నట్టు మనది సర్వైవ్లో. అండ్ ఇది చాలా బాగుండబోతుంది అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే టుమారో ఆన్లైన్ సర్వర్లో నేనైతే ఫస్ట్ టైం అదే గేమ్ ప్లే ఆడాను. అంతకుముందు నేను ఓపెన్ వరల్డ్ గేమే ఆడకపోదు, బికాస్ నాకు ఆ ఓపెన్ వరల్డ్ గేమ్ అర్థం కాకపోయేది. అండ్ హారర్ గేమ్స్ అనేది చాలా ఉంటాయి అంటే మన ఛానల్లో మీరు ఒకసారి మీకు టైం ఉంటే చెక్ చేయండి, చాలా హారర్స్ గేమ్సే ఎక్కువ ఉంటాయి. ఓపెన్ వరల్డ్ గేమ్ అంటే నాకు అర్థం కాదు, బట్ టుమారో ఆన్లైన్ సర్వర్ గేమ్ ఆడిన తర్వాత నాకు కొంచెం వరకు అర్థమైంది వాట్ ఈస్ నాట్ అనేది. సో ఇక్కడ మనకి చాలా వరకు ఐటమ్స్ అయితే దొరికినాయి. లాస్ట్ వీడియోలో మనం పూర్తి ఐటమ్స్ని కూడా వెతకలేకపోయాం, మీరు ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.
ఈ వీడియోలో నేను కొంచెం అయితే ఇంప్రూవ్ అయ్యాను అనిపిస్తుంది నాకు. బికాజ్ నేను కట్టెలను తీసుకున్నాను, స్టోన్ని తీసుకున్నాను, బెర్రీస్ని తీసుకున్నాను అండ్ కొన్ని ఐటమ్స్ని క్రియేట్ కూడా చేశాను. అండ్ నాకు ఇట్లా స్క్రీన్ మీద నడవడం అంత ఇష్టం లేదు కాబట్టి నేనైతే ఇట్లా ఉంటుంది కదా, ఈ స్క్రీన్లో నడవాలి అనేసి నేనైతే ముందుగా వెళ్ళాను. ఎందుకంటే బాగుంటుంది కదా, మన క్యారెక్టర్ మన ముందుంటే మూవ్ అయితే ఇంకా బాగా అనిపిస్తుందేమో అనుకున్నాను. సో దీన్ని అయితే అటాక్ చేశాను, ఎందుకంటే మనకు మాంసం కూడా కావాలి కదా. మళ్ళీ ఆ ఫ్యూచర్కి వచ్చేసింది. ఇది జస్ట్ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి అండ్ దీన్ని గుద్దాను చూడండి, చచ్చిపోయింది ఇదైతే దెబ్బకి. బట్ మనకి మీట్ అనేది రాలేదు. సో ఇక్కడ మనకి ఇమేజ్ కూడా ఇస్తున్నారు, మీట్ వస్తుంది ఇట్లా అనేసి. సో సరేలే తీసుకుందాం దీని దగ్గర నుంచి మీట్ అయితే. అండ్ ఇప్పుడు ఇది పూర్తిగా చచ్చిపోలేదు చూడండి, కదులుతుంది. సో ఫైనల్ ఇప్పుడు చనిపోయింది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇది మాయం కూడా అయిపోయింది. సో మాయం అయిపోవడం వల్ల మనం అర్థం చేసుకోవాలి అది చనిపోయింది, మన దగ్గర కావాల్సిన ఐటమ్స్ అయితే దొరికినాయి అన్నట్టు. సో ఫైనల్గా దీన్ని కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ వరకు అయితే చాలా బాగా జరిగింది నా జర్నీ. అండ్ ముందు ఎలా ఉండబోతుందో నాకైతే అర్థం కాలేదు. ఓకే, కొన్ని ఐటమ్స్ అయితే దొరికినాయి. ఇక్కడ రాక్ స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ని కూడా తీసుకున్నాను. అండ్ ఇటువైపు మనము మాంసాన్ని కొంచెం తినేద్దాం, బికాస్ మనకి హెల్త్ కనిపిస్తుంది కదా. ఈ హెల్త్ గురించి వచ్చే వీడియోలో తీసుకుందాం, ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేను నేను. సో నేను కొంచెం దీని గురించి తెలుసుకోవాలి, ట్యూటోరియల్స్ చూడాలి, అప్పుడు కానీ నేను చెప్పలేను మీకు. చూద్దాం గైస్, ఈ గేమ్ని నేను సర్వైవ్ చేయగలనా లేదా అనేసి. ఇప్పటి వరకు అయితే ఇక్కడ దాకా వచ్చేసాను. అండ్ దీంట్లో నేను ఈ 2 ఐటమ్స్ అయితే కనిపెట్టాను. మనం ఫుడ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా కనిపెట్టాను, బట్ మన ఇల్లు ఎక్కడ అనేది పాయింట్. సో ఇక్కడ నేను డ్రెస్ని కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఫైనల్గా ఈ డ్రెస్ కూడా చేసుకున్నాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి కూడా చేసుకున్నాను. అండ్ ఇక్కడ బూట్లు కూడా అయిపోయినాయి, బట్ మనకి క్యాప్ అనేది రాలేదు. సో క్యాప్ అనేది మనం చూద్దాం దేంతో వస్తుందో అనేది. మేబీ మన లెవెల్ అప్ అయితే తప్ప రాదు కావచ్చు. సో ఇక్కడ నేనైతే కట్టెలు కట్టడం మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా ఇక్కడ కట్టెలు కట్టడం అయిపోయింది కాబట్టి ముందుకెళ్దాం. ఇప్పుడు మనం లింకాల్సింది మన ప్లేస్, ఆ ప్లేస్ ఎక్కడుంది అనేది. సో ముందుకెళ్ళి చూద్దాం గైస్, మనం ఎక్కడ మన ప్లేస్ని క్రియేట్ చేయొచ్చు. అక్కడ మన ఫుడ్ అంటే మిషన్స్ అవన్నీ ఉంటాయి కదా, గన్స్ మిషన్స్ అవన్నీ. సో అవన్నీ కూడా మనం క్రియేట్ చేయాలి, బట్ ఎక్కడ అనేది పాయింట్. సో నేనైతే ఇప్పుడు మన ప్లేస్ అనేది లెంకాలన్నట్టు. సో ఇవన్నీ ఐటమ్స్ని మనం కలెక్ట్ చేసి పెట్టాలి. సో అది ముందు చేద్దాం, ఇప్పుడే అంతే కుదరదు. సో లెట్స్ గో గైస్, ముందుకెళ్ళి చూద్దాం. మేబీ మనకి ఏమైనా కొత్త ఐటమ్స్ దొరికి దాన్ని చూడొచ్చు. సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి, బట్ ఇప్పుడైతే కనిపెట్టలేము మనం ఐటమ్స్ని. సో నేను ఐ థింక్ అటువైపు వెళ్ళాలి అనుకుంటున్నాను. సో మనం అటువైపు వెళ్ళాలంటే కొండపై నుంచి వెళ్ళాలి. సో లేట్ చేయకుండా కొండపై నుంచి వెళ్దాం. అటువైపు నుంచి వెళ్దాం అనుకున్నాను, బట్ అటు సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయి కాబట్టి వెళ్ళలేకపోయాను. సో అటు నుంచి దారి కూడా లేదనుకుంటున్నాను నేనైతే. సో మనమైతే ఇటు నుంచి క్రాస్ చేసి అటువైపు వెళ్దాం. లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఇట్లా పరిగెత్తేటప్పుడు నా ఫోన్ కూడా ఎంత లాగ్ అయింది తెలుసా చూడండి, మీకే అర్థం అవుతుంది. నేను దీన్ని స్పీడ్లో పెట్టినా సరే ఇట్లా స్ట్రక్ అయి నడుస్తుంది. సో ఇది నా మెయిన్ ప్రాబ్లం గైజ్. స్టార్ట్ చేయడంలో ఏమి ఇబ్బంది లేదు, బట్ ఇది ఒక లాగింగ్ ఉంటుంది చూడండి. ఒక గేమర్కి లాగింగ్ అనేది అస్సలు నచ్చదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో. ఈ వ్యూ నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి చూపిస్తాను ఒక్క నిమిషం. ఓకే, సో చూడండి, నేను అనుకుంటున్నాను నేను అటువైపే మన ప్లేస్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఫైనల్ ప్లేస్ ఇది అన్నట్టు. నేను ఇటువైపు వచ్చే వీడియోలో వెళ్దాం, ఇప్పుడంటే కుదరదు. సో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనం అటువైపు వెళ్ళొచ్చు. సో లెట్స్ గో గైస్, వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, లెట్స్ గో గైస్. ఒక్క నిమిషం. ఓ షిట్, ఈ స్నేక్స్ కూడా ఉంటాయా? ఓఎంజీ గైస్, ఫైనల్గా చచ్చిపోయాను గైస్. దీంట్లో కూడా స్టార్ట్ కాలేదు, చచ్చిపోయాను. వచ్చే వీడియోలో తెలుసుకుందాం గైస్. బాయ్, టాటా, నమస్తే.